71 ఏళ్ల చరిత్ర బడా గణేష్ సొంతం. 72వ ఏట 69 అడుగుల విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఈసారి కొలువు తీరాడు. ఈ 69 అడుగుల బడా గణేష్ 9 రోజుల పాటు అద్భుతంగా పూజలు అందుకుని ఇక ఇవాళ మనందరికీ బాయ్ చెప్తూ గంగమ్మ ఒడికి చేరబోతున్నాడు. మరి కాసేపట్లోనే ఆ అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఆల్రెడీ పూజలన్నీ ముగిశాయి, సంప్రోక్షణ కూడా కంప్లీట్ అయింది. మనం ఇందాక నుంచి లైవ్ విజువల్స్ లో చూస్తున్నాం. విజయ్ మనకి చెప్తూ ఉన్నారు చివరి పూజ, వినాయక్ సాగర్ సంప్రోక్షణ, వీటన్నిటిని కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్యారలల్ గా ఖైరతాబాద్ బడా గణపతి ఆఖరి ఘట్టం పూర్తవుతుంది. సో కలశానికి సంబంధించి ఇందాకనే అక్కడ వినాయక సాగర్లో దిగి ఆ వాటర్ను కలశాల్లో ఉన్నటువంటి నీటిని కూడా కలిపారు. వారందరూ కూడా ఇప్పుడు సన్నాయి వాయిద్యాల మధ్య బడా గణపతి చుట్టూ ప్రదక్షిణ కూడా చేయడం జరుగుతున్నది. సో భక్తులందరి పైన కలశానికి సంబంధించినటువంటి నీళ్లను సంప్రోక్షణ చేస్తూ ఉన్నారు. ఇది అత్యంత కీలకంగా అత్యంత చివరి ఘట్టం. ఖైరతాబాద్ బడా గణపతికి సంబంధించి అత్యంతమైనటువంటి కీలకమైనటువంటి ఘట్టము పూర్తి కాబోతుంది. కలశ పూజ కలశాన్ని లేవట్టి కలశాన్ని అక్కడ నుంచి కదిలిచ్చి భక్తులందరికీ సంబంధించి ఆ నీటిని కూడా చల్లుతున్నారు. భక్తులందరూ కూడా మనం చూస్తున్నాము. మెల్లమెల్లగా వినాయకునికి సంబంధించి చుట్టూ కూడా పూర్తి స్థాయిలో ఆ కలశాన్ని కూడా సంప్రోక్షణ చేస్తూ వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. ఒకసారి చూడొచ్చు క్లియర్గా. ఇది చివరి పూజ. ఈ పూజ పూర్తయింది. ఇంకొక 10 నుంచి 15 నిమిషాల టైంలోనే బడా గణపతి యొక్క నిమజ్జన ప్రక్రియ పూర్తి స్థాయిలో అయ్యేలా కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. క్రేన్లకు సంబంధించిన వైర్లను మొత్తంగా కూడా ఎక్కడిదక్కడ ఫిట్ చేసి పెట్టారు. ఒక్కసారి వీళ్ళ పూజా క్రతువు అంతా ముగిసి అందరూ కిందికి దిగిన తర్వాత వెంటనే బడా గణపతిని కూడా లిఫ్ట్ చేయడం జరుగుతుంది. భక్తులందరికీ కూడా సందర్శన ఇస్తారు. చాలా మంది కూడా ఎంతో మంది భక్తులు ఎదురు చూస్తున్నటువంటి అపురూప ఘట్టం మరికొద్ది నిమిషాలలోనే పూర్తి కానుంది. ఖైరతాబాద్ బడా గణపతి యొక్క నిమజ్జన ప్రక్రియ అనేది పూర్తి కాబోతుంది. సో కలశానికి సంబంధించి కూడా మళ్ళా ఇటు తీసుకొని రావడం జరిగింది. మరలా అందరిపైన చల్లుతూ ఉత్సవ కమిటీ సభ్యులు తీసుకురావడం జరిగింది. ఇక బడా గణపతి ఎంతో విశేషమైనటువంటి స్వరూపంతో భక్తులకైతే దర్శనం ఇచ్చాడు. విశ్వశాంతి మహా గణపతిగా భక్తులకు దర్శనం ఇచ్చినటువంటి ఖైరతాబాద్ వినాయకుని చివరి పూజలు కూడా పూర్తి చేశారు. ఇక ఇన్ని రోజులు కష్టపడ్డటువంటి అన్ని శాఖల అధికారులకు కూడా ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతోనే ఇంత పెద్ద ఎత్తున గణేశుణ్ణి పెట్టడము, ఆయన నవరాత్రి వేడుకలు కన్నుల పండుగ నిర్వహించడము, శోభాయాత్ర ప్రారంభించడము, నిమజ్జనానికి సంబంధించినటువంటి క్రతువు నిర్వహించడం, ఇదంతా కూడా అందరూ సమన్వయం, ఇటు ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరి సహకారంతోనే ఇది కొనసాగింది. సో ప్రత్యేకంగా రోప్ పార్టీలు కూడా మరొకసారి సిద్ధమయ్యాయి. భక్తులు ఎక్కడ కూడా రాకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. మరోపక్క హుస్సేన్ సాగర్కు సంబంధించి ఈ బోటింగ్లను కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి బోట్లను కూడా ఏర్పాటు చేశారు. ఆ బోట్లు కూడా ఎప్పటికప్పుడు అటు మానిటర్ చేస్తూ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోని ఖైరతాబాద్ బడా గణనాథుని కొలుస్తూ ఉంటారు కనుక ఎటువంటి చిన్న అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా అత్యంత జాగ్రత్తగా ఉత్సవాలను ఈసారి నిర్వహించారు. సో మరికొద్ది నిమిషాలలోనే పూర్తి స్థాయిలో ఖైరతాబాద్ బడా గణపతి యొక్క నిమజ్జన ప్రక్రియ కార్యక్రమం జరగనుంది. సో చాలా వరకు భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఈ అద్భుతమైన ఘట్టాన్ని చూసేందుకు ఇక్కడ ఎదురు చూస్తున్నారు. దాదాపు ఉదయం నుంచి కూడా సుమారుగా కొన్ని గంటలుగా కూడా ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎప్పుడెప్పుడు చేస్తారు, ఎలా నిమజ్జనం పూర్తి చేస్తారు అనే దానిపైన కూడా చాలా మంది ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సో కలశానికి సంబంధించిన పూజ ముగియడంతో ఇప్పుడు పూర్తి స్థాయి నిమజ్జనానికి సంబంధించినటువంటి పనులనే చేస్తూ ఉన్నారు. ఆ నీటిని కూడా భక్తులందరికీ చల్లడం జరిగింది. ఇప్పుడు కలశాన్ని తీసుకుపోయి మళ్ళొకసారి పూజారులకు కూడా అందించబోతున్నారు. సో మొత్తంగా కూడా ఎంతో అద్భుతంగా అత్యంత వైభవంగా ఖైరతాబాద్ బడా గణపతి యొక్క
శోభాయాత్ర కానీ నిమజ్జన ప్రక్రియ అనేది జరుగుతూ ఉంది. విశ్వశాంతి ఉండాలని చెప్పి ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేశారు. ఇక చుట్టూ ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలు కానీ, ఇటు హయగ్రీవుడు కానీ, పూరి జగన్నాథ్కి సంబంధించినటువంటి విగ్రహాలు కానీ, ముందరే ఉన్నటువంటి గజలమ్మ తల్లి కానీ, వీటన్నిటినీ కూడా నిమజ్జనం చేస్తూ ఉంటారు. సో వెల్డింగ్ కార్యక్రమాలు అయితే చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. మరొక అరగంటలో పూర్తి స్థాయిలో నిమజ్జన ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి కూడా ఇటు పోలీస్ అధికారులు అయితే ఈ క్రేన్కి సంబంధించి, అదేవిధంగా వెల్డింగ్కి సంబంధించినటువంటి కార్మికులతోని వారితోని మాట్లాడడం జరుగుతున్నది. వారి పనులలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇటు పూజలు చేస్తూ, అదేవిధంగా వెల్డింగ్ పనులు సాగేలా భక్తులకు దర్శనం ఇస్తూ, ఎక్కడ ఏ చిన్న సమస్య రాకుండానైతే బడా గణపతి యొక్క నిమజ్జన ప్రక్రియ అయితే మరి అప్పట్లో పూర్తి కానుంది. గత కొన్ని రోజులుగా కూడా చాలామంది వినాయక చవితి రోజు మనం చూసాం. మొదటి రోజు ఇళ్లల్లో పూజలు చేసుకున్నటువంటి స్థానికులు ప్రజలు సాయంత్రం బడా గణపతి దగ్గర కొలువు దూరారు. ఇక వీకెండ్ వచ్చేసరికి లక్షల మంది భక్తులు కూడా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. ఇప్పటి వరకు వారు అధికారికంగా చెప్తున్న లెక్కల ప్రకారం ఈసారి 30 లక్షల మంది భక్తులు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకుంటున్నట్టు కూడా ఉత్సవ కమిటీ వారు చెప్తున్నారు. ప్రతి సంవత్సరము కూడా ఖైరతాబాద్ మహాగణపతి ఒక ఆధ్యాత్మికతను, అదేవిధంగా వివిధ రూపాలలో భక్తులకు దర్శనం ఇవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా కూడా బడా గణపతి పేరు మారుమోగుతున్నది. మన దేశంతో పాటు ఇతర దేశాలకు సంబంధించినటువంటి అనేక మంది విదేశీయులు కూడా ఈసారి ఖైరతాబాద్ బడా గణపతిని దర్శించుకున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా పూజలు నిర్వహించి బడా గణపతి యొక్క విశేషాన్ని కూడా విదేశీయులకు ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ కమిటీ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా కూడా పూజా క్రతువు అయితే మొత్తం ముగిసింది. సో ఉత్సవ కమిటీ సభ్యులు కూడా అనేక మంది ఇక్కడ పనిచేసినటువంటి అధికారులకు వారందరికీ కూడా చివరిగా హారతిలో హారతి ఇచ్చే టైంలో వారిని భాగస్వామ్యం చేయడము, అదేవిధంగా వారందరికీ ప్రసాదము ఇవ్వడము, వారందరూ కూడా పూర్తి స్థాయిలో ఖైరతాబాద్ బడా గణపతి యొక్క ఆశీస్సులు పొందాలంటూ వారందరూ కూడా ప్రసంగం ఇచ్చారు. సో మొత్తం మంది అక్కడ దిగాలంటూ కూడా పోలీస్ శాఖ వారు సూచనలు చేస్తూ ఉన్నారు. సో మొత్తంగా అయిపోయింది, పూజా కార్యక్రమం మొత్తం అయిపోయింది. వెల్డింగ్ పనులు కూడా దాదాపు 70% పూర్తయిపోయినాయి. మరొక 10 నుంచి 15 నిమిషాలలో ఖైరతాబాద్ బడా గణపతుడు గంగమోడికి చేరుతూ ఉంటారు. టస్కర్కు సంబంధించి, అదేవిధంగా క్రేన్కు సంబంధించిన వారు కూడా పూర్తి స్థాయిలో హై అలర్ట్ అయిపోయినారు. ప్రతి ఒక్కరికి కూడా సూచనలు సలహాలు చేస్తూ ఉన్నారు. పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా అలర్ట్ అయిపోయినారు. ఈ చుట్టుపక్కల ఎవరిని కూడా ఉండనివ్వరు. కొద్ది నిమిషాల్లో మొత్తంగా కూడా ఖైరతాబాద్ బడా గణపతి యొక్క నిమజ్జనం అనేది పూర్తి చేయాలని చెప్పి కూడా త్వరగా భావిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. సో మొత్తంగా వినాయకునికి సంబంధించి ఏదైతే ప్రధాన ఘట్టము ఉందో అది కొద్ది నిమిషాలలోనే పూర్తి కానుంది. ఇప్పటికే ఖైరతాబాద్ బడా గణపతి శోభాయాత్రను చూసేందుకు వేలాదిగా తరలి వచ్చినటువంటి భక్తులు ఇప్పుడు ఈ నిమజ్జన కార్యక్రమం చూసేందుకు రెండు కళ్ళ అరపకుండా కూడా ఇక్కడ నిల్చొని జై జై గణేష, బాయ్ బాయ్ గణేష, గణపతి బొప్ప మోర్య అంటూ కూడా వారందరూ పెద్ద ఎత్తున ఇక్కడ నినాదాలు ఇస్తూ భారీ గణనాథుని కూడా కొలుస్తూ ఉన్నారు. సో మొత్తంగా చివరిగా ఘట్టమైనటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ముగియడం జరిగింది. సో పోలీసుకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులకు ఉత్సవ కమిటీ సభ్యులు చిరు సత్కారాన్ని కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఎందుకంటే వారి సపోర్ట్ లేకపోతే ఇంత పెద్ద ఉత్సవాలు నిర్వహించలేము అని చెప్పి కూడా ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తూ ఉన్నారు. సో వారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ, ఎలక్ట్రిసిటీ, అన్ని రకాల విభాగాలకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఈ ఖైరతాబాద్ బడా గణపతి శోభాయాత్రలో నిమజ్జనంలో కూడా పాల్గొనడం జరిగింది. సో మరికొద్ది నిమిషాలలోనే కూడా వీరు ఖైరతాబాద్ బడా గణపతి యొక్క నిమజ్జనము పూర్తవుతుంది. సో ప్రత్యేకంగా చాలా వరకు కూడా ఖైరతాబాద్ బడా గణపతికి సంబంధించి నిమజ్జన కార్యక్రమం చూసే విధంగా అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు.
సో మరికొద్ది నిమిషాలలోనే ఖైరతాబాద్ బడా గణపతి యొక్క నిమజ్జనం అనేది పూర్తి కానుంది. సో భక్తులకు సంబంధించి అదేవిధంగా ఇటు ఉత్సవ కమిటీ వారందరికీ సంబంధించి మొత్తంగా కూడా అందరూ దించే ప్రయత్నం చేస్తున్నారు. చివరగా పోలీసులకు సంబంధించి ప్రత్యేక పూజలు కూడా ఇక్కడ ఖైరతాబాద్ బడా గణపతికి నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అయిపోయింది, మొత్తం పూజా క్రతువు పూర్తయింది. ఖైరతాబాద్ బడా గణపతుడు మరికొద్ది నిమిషాలలోనే గంగమౌళికి చేరుకున్నారు. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ అయిపోయినారు, అందరినీ కూడా దించుతున్నారు. సో ఎవ్వరు కూడా ఇక్కడ క్రేన్కు సంబంధించినటువంటి కార్మికులే ఉండాలి తప్ప మిగతా ఎవరు ఉండొద్దని కూడా పోలీసులు ఆల్రెడీ సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే సగం మందిని కూడా పక్కకు పంపివ్వడం జరిగింది, ఇంకా మరికొంతమంది ఉన్నారు. పూర్తి స్థాయిలో ఈ పూజా క్రతువులు అంతా అయిపోయిన తర్వాత వారందరినీ కూడా దించుతారు. సో మొత్తంగా మరికొద్ది నిమిషాలలోనే ఖైరతాబాద్ బడా గణపతి నిమజ్జనం కానున్నాడు. గంగమౌడికి గణనాథుడు అయితే చేరుకోనున్నాడు. 69 అడుగుల మహాగణపతి, విశ్వశాంతి మహాగణపతి ఎన్నో విశేష పూజలు అందుకొని నవరాత్రి వేడుకలు కన్నుల పండుగ నిర్వహించుకొని కూడా అందుకోనున్నారు. సో మనం ఒకసారి క్రేన్ చూడొచ్చు. ఇప్పుడు సంబంధించి ఏషియన్ క్రేన్స్ ఇది ప్రత్యేకంగా తీసుకొచ్చారు. దీని హైట్ కూడా మనం చూడొచ్చు. ఖైరతాబాద్ బడా గణపతి 69 అడుగులు అంటే దానికి డబుల్ హైట్లో కూడా క్రేన్కి సంబంధించినటువంటి వైర్లు అనేవి ఉన్నాయి. అంటే ఇది ఎంత బరువునైనా కూడా సులభంగా ఎత్తగలిగేటువంటి క్రేన్ను కేవలం ప్రత్యేకంగా ఖైరతాబాద్ బడా గణపతి కొరకే ఇక్కడ ప్రతి సంవత్సరం తీసుకురావడం జరుగుతుంది. ఇప్పటికే 4 వైపులా కూడా క్రేన్కు సంబంధించినటువంటి వైర్లను ఫిట్ చేశారు. సో ఒక్కసారి మొత్తం అక్కడ కింద ఉండేటువంటి వారంతా పూజలు కానీ అన్ని క్రతువులు పూర్తయిన తర్వాత వెంటనే ఇమీడియట్గా లిఫ్ట్ చేసే విధంగా క్రేన్ ఆపరేటర్ కూడా సిద్ధమైపోయారు. ఇది ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చింది ప్రతి సంవత్సరం కూడా. ఎందుకంటే ఖైరతాబాద్ బడా గణపతి దాదాపు 59 నుంచి 60 టన్నుల బరువు ఉంటాడు. 69 అడుగుల మహాగణపతి 28 అడుగుల వెడల్పుతో ఉంటాడు. సో ఇంత పెద్ద బడా గణపతిని తరలించాలంటే దాదాపు ఈ క్రేన్తోనే, ఇది బాహుబలి క్రేన్గా కూడా ప్రతి సంవత్సరం దీన్ని పిలుస్తూ ఉంటారు. ఆ క్రేన్కు సంబంధించిన వైర్లు కూడా మనం చూస్తే పూర్తి స్థాయిలో 4 వైపులా ఫిట్ చేయడం జరిగింది. మొత్తంగా కూడా ఒక్కసారి వారు అక్కడ నుంచి ఆదేశాలు జారీ చేస్తే వెంటనే ఈ క్రేన్కి సంబంధించినటువంటి డ్రైవరు బడా గణపతిని లిఫ్ట్ చేసి దాదాపు కొంత ఎత్తు మేరకు కూడా లేపుతాడు. ఆల్రెడీ 69 అడుగుల బడా గణపతి ఉండగా మరికొంత హైట్ కూడా లేపి భక్తులకైతే మరొకసారి దర్శన భాగ్యం కల్పిస్తారు. 4 వైపులా బడా గణపతిని తిప్పుతారు. ప్రతి ఒక్క భక్తుడు చివరిగా దర్శనం చేసుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. సో ఈ క్రేన్కి సంబంధించి వెల్డింగ్ పనులు కూడా మొత్తం పూర్తయిపోయినాయి. ఇప్పుడు చివరిగా ఏదైతే కిందికి సంబంధించి వెనుక సైడ్కి సంబంధించినటువంటి పనులు కొంత నిర్వహిస్తున్నారు. ఈ పనులు కూడా పూర్తయిన తర్వాత ఇమీడియట్ గా ఖైరతాబాద్ బడా గణపతిని లిఫ్ట్ చేసి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్లేస్ లోనే నిమజ్జనం చేస్తూ ఉంటారు. సో వినాయక సాగర్ కి సంబంధించి ఇప్పటికే కలశ పూజ పూర్తయింది. ఆ కలశానికి సంబంధించిన నీళ్లను కూడా అందులో చల్లారు. సో అన్ని పనులు కూడా దాదాపు ఎంత వీలైతే అంత తొందరగా కూడా పూర్తి చేయడం జరిగింది. దాదాపు 1 o'clock అవుతుంది టైము. మరొక హాఫ్ అన్ అవర్ లోపల, అంటే వారు అనుకున్న టైంకు 1:30 అని చెప్పారు పోలీస్ శాఖ, అదేవిధంగా ఉత్సవ కమిటీ సభ్యులు. వారు అనుకున్న టైంకే నిమజ్జన ప్రక్రియను కూడా పూర్తి చేయనున్నారు. సో మొత్తంగా కూడా ఖైరతాబాద్ బడా గణపతికి చాలా విశిష్టత ఉంటుంది. బడా గణపతి మెడలో వేసేటువంటి కండువా నుంచి మొదలుకొని ఆయన ధరించే ఆభరణాలు కానీ, ఆయనకు వేసే యజ్ఞోపవీతం దంద్యం కానీ, అదేవిధంగా బడా గణపతికి సంబంధించిన ఏర్పాటు చేసిన లడ్డూ కానీ మనం చూసాం. 2021 వరకు కూడా తాపేశ్వరానికి సంబంధించిన లడ్డూను ఖైరతాబాద్ బడా గణపతికి సమర్పించేవారు. అయితే అది పంచిపెట్టే టైంలో చాలా వరకు కొంత తొక్కిసలాటలు జరగడం, భక్తులు ఆ రోజు విపరీతంగా రావడంతో ఇక్కడే తయారు చేసి భక్తులకు ప్రతిరోజు ప్రసాదం పంపిణీ చేసే విధంగా లడ్డూను ప్రతిరోజు సమర్పించారు. అనేక మంది భక్తులు, అసలు పేరు పేరున ఎంతో మంది భక్తులు కూడా ఖైరతాబాద్ బడా గణేశునికి 50 కిలోల లడ్డు, 100 కిలోల లడ్డూలు కూడా సమర్పించారు. ప్రతిరోజు
అవన్నీ కూడా భక్తులకు పంచిపెట్టారు. ఇక ఆర్యవైశ్య సంఘానికి సంబంధించిన వారు కూడా 1,00,000 రుద్రాక్ష మాలను భారీ గణనాథుని మెడలో వేసి అవన్నీ కూడా భక్తులకు పంచిపెట్టడం జరిగింది. కాశీ నుంచి తీసుకొచ్చినటువంటి 1,00,000 రుద్రాక్ష మాలను కూడా భక్తులందరికీ కూడా పంచిపెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్కరు ఇటు పద్మశాలి సంఘం కానీ ఆర్యవైశ్య సంఘం కానీ వివిధ సంఘాలకు సంబంధించిన వారందరూ కూడా ఖైరతాబాద్ గణనాథునికి ఏదో ఒక రకంగా వారి మొక్కు చెల్లించుకొని ఉంటారు. వారికి నచ్చిన విధంగా కూడా మొక్కులు చెల్లించుకొని ఇటు కండువాలు సమర్పించడం స్వామివారికి, ఎందుకంటే 69 అడుగుల మహాగణపతికి పూలమాల ధరింపజేయాలన్నా కూడా దాదాపు ఒక 2-3 రోజులు కష్టపడాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తంగా కూడా ఇటు పూల మాలలకు తయారీ కానీ బడా గణపతికి ఉపయోగించే పూల హారాలు కానీ పూల దండలు కానీ ఇవన్నీ కూడా అత్యంత జాగ్రత్తగా ఏర్పాటు చేసి ఖైరతాబాద్ బడా గణపతికి సమర్పిస్తారు. ఇక చివరిగా ఇప్పుడైతే క్రతువు మొత్తం పూర్తయింది. భక్తులందరికీ కూడా ఆశీర్వాదము ఇవ్వడం జరిగింది. క్రేన్ డ్రైవర్లు కూడా సిద్ధమైపోయినారు. ఒక్కసారి ఆదేశాలు వస్తే పూర్తి స్థాయిలో వెల్డింగ్ పనులు పూర్తయితే వెంటనే భారీ గణనాథుని లిఫ్ట్ చేసేందుకు కూడా వారందరూ కూడా సిద్ధమైపోయినారు. బడా గణపతిని చూస్తూ ఉంటే ప్రతిరోజు కూడా ఆయన కండువాకు సంబంధించి కానీ ఆయన చూస్తూ ఉంటే ఆయన స్వరూపాన్ని చూస్తూ ఉంటే భక్తులందరూ కూడా ఎంతో ఆధ్యాత్మికంగా ఎంతో ఆనందంతో కూడా ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటారు ఈ నిమజ్జన ప్రక్రియకు సంబంధించి. సో బిల్డింగ్ వెనుక సైడ్ కొంత ఎక్కువ చేస్తారు. నిజానికి కూడా ముందర ఉదయాన్నే ఈ టస్కర్ మీద ఎక్కించినప్పుడు కొన్ని వెల్డింగ్ పనులు చేశారు కనుక ముందర కొంత ఈజీ ఉంటుంది. కానీ వెనుక సైడ్కి సంబంధించి శోభాయాత్ర తీసుకొస్తారు కనుక మళ్ళీ ఒకసారి వెల్డింగ్ పనులు నిర్వహించి వెంటనే భారీ గణనాథుని యొక్క నిమజ్జనాన్ని కూడా చేస్తూ ఉంటారు. సో పోలీసులు అనుకున్న టైము, ఉత్సవ కమిటీ సభ్యులు అనుకున్న టైము 1:30 వరకు పూర్తి స్థాయిలో ఖైరతాబాద్ వినాయకుడిని అయితే నిమజ్జనం చేస్తారు. అన్ని పూజలు కూడా అందుకున్నాడు. ఈసారి మొదటి రోజు నుంచి మనం చూసుకున్నట్టయితే మొదటి రోజు 11 గంటలకు రాష్ట్ర గవర్నర్ అదేవిధంగా రాష్ట్ర మంత్రుల సమక్షంలో కూడా భారీ గణనాథుని తొలి పూజ కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత నిన్న మనం చూస్తే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఖైరతాబాద్ బడా గణపతిని దర్శించుకున్నారు. ఇటు ప్రముఖులు అటు భక్తులు అదేవిధంగా విదేశాల నుంచి వచ్చినటువంటి భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోని ఖైరతాబాద్ బడా గణపతిని దర్శించుకున్నారు. ఎంతమంది విఐపీల తాకిడి ఉన్నా కూడా భక్తులకు ఎటువంటి సమస్యలు లేకుండా వారందరినీ కూడా త్వరగా పంపించే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. నిన్న మనం చూసాం గురువారం రోజు రాత్రి 12 గంటల వరకు దర్శనము అని చెప్పినా కూడా ఈరోజు ఉదయం నిమజ్జన పనులు ప్రారంభమయ్యే టైంకు కూడా వేలాది భక్తులు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా వినాయక నవరాత్రి వేడుకలలో ఒక్క రోజైనా బడా గణపతిని దర్శించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. చిన్నపిల్లల్ని తీసుకొని వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా తల్లి రావడం జరిగింది. శిల్పి ముఖ్యంగా బడా గణపతి రూపకల్ప కొన్ని సంవత్సరాల నుంచి కూడా శిల్పి రాజేంద్రను ఆయన కార్మికులు వారికి సంబంధించినటువంటి బృందం చేస్తారు. జూన్లో కర్ర పూజ స్టార్ట్ అవుతుంది ఖైరతాబాద్ బడా గణపతికి. ఒక మంచి ముహూర్తం చూసి కర్ర పూజ స్టార్ట్ చేయగానే మట్టి గణపతిని గత 2-3 సంవత్సరాల నుంచి కూడా రూపొందిస్తున్నారు. అంత సులభం కాదు. ఇంత పెద్ద విగ్రహాన్ని రూపొందించాలంటే ప్రతిరోజు కొన్ని వందల మంది కార్మికులు కూడా పనిచేస్తూ ఉన్నారు. పనిచేసి ఇంత పెద్ద విగ్రహాన్ని కూడా వారు రూపొందించారు. అద్భుతమైనటువంటి రూపం, అద్భుతమైనటువంటి దర్శనము భక్తులకు కల్పించారు. మొత్తము 3 ముఖాలు అదేవిధంగా శంఖ చక్ర గదలు ధరించే విధంగా చేతిలో రుద్రాక్ష మాల పట్టుకునే విధంగా భక్తులకు ఆశీర్వచనం ఇచ్చే విధంగా ఎడమ చేతిలో లడ్డు ప్రసాదం పట్టుకొని ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని ఖైరతాబాద్ బడా గణపతి రూపాన్ని శిల్పి రాజేంద్రన్ వారి టీం మొత్తం కలిసి కూడా తీర్చిదిద్దడం జరిగింది. సో మొత్తంగా కూడా అంత ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. సో భక్తులకు కానీ ఇక్కడ ఉండేటువంటి అధికారులకు కానీ ఉత్సవ కమిటీ సభ్యులైతే చివరిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనకుంది. సో ఇప్పుడే ఇప్పుడు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మొత్తంగా కూడా వెల్డింగ్ పనులు అయితే పూర్తయిపోయినాయి. ఇక ఆఖరి ఘట్టము బడా గణేష్ యొక్క నిమజ్జన కార్యక్రమమే. క్రేన్కు సంబంధించినటువంటి డ్రైవర్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది క్రేన్కు సంబంధించి. సో మొత్తంగా ఖైరతాబాద్ బడా గణపతి యొక్క నిమజ్జనం మరికొద్ది నిమిషాలలోనే పూర్తి కానుంది.